ఒక చిన్న ఉల్లిపాయ, కారం తగినట్టు 4, 5 పచ్చిమిరపకాయలు వేసుకుని గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులను కూడా వేసేసుకోవాలి. చాలా క్విక్‌గా మగ్గిపోతది ఇది. 5 సెకండ్స్, 10 సెకండ్స్‌లో అయిపోతది ఇది. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకుంటున్నాను. ఆకు చూసారా ఎంత త్వరగా మగ్గిపోయిందో. ఇలా మగ్గిపోయిన దాన్ని పప్పు గుత్తితో మెదిపేసుకోవాలన్నమాట. మెత్తగా మెదిపేసుకుంటే తర్వాత తాలింపు పెట్టేసుకోవడమే. నాన్ వెజ్ తినలేని వాళ్ళు డైరెక్ట్ తాలింపు పెట్టేసుకోవచ్చు. గోంగూర ఎండ్రాయిలు చేద్దాం అనుకున్నాను కాబట్టి ఎండ్రాయిల్ని ఇలా వేడి వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండి నీచు వాసన, ఇసుక అదంతా పోతుంది. తర్వాత వాటిని శుభ్రంగా 4, 5 సార్లు కడిగేసుకోవాలి. చివరిలో వేసాను పసుపు ఇక్కడ. పసుపు వేసిన దాని తర్వాత కూడా దీనిని బాగా మెత్తగా స్మాష్ చేసేయాలి. మిక్సీలో మాత్రం వేయకండి, పప్పు గుత్తితోనే చేయండి, అప్పుడే బాగుంటుంది. ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత తాలింపు పెట్టేస్తున్నాను. తాలింపు కోసం మంచిగా ఆయిల్ వేసుకుని కడిగి పెట్టుకున్న ఎండ్రాయిల్ని వేసుకుంటున్నాను. ఫస్ట్ ఎండ్రాయిలే వేయండి. ఇవి బాగా వేగాలి. ఎంతలా అంటే కమ్మని వాసన రావాలన్నమాట. తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి కూడా చాలా బాగుంటుంది గోంగూరకి. తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. నేను కరివేపాకు వేయలేదు, నా దగ్గర లేదని. మీ దగ్గర ఉంటే వేసుకోండి, వేయకపోయినా ఏం కాదు. మనకి గోంగూర ఎక్కువ ఫ్లేవర్ తెలియాలి కాబట్టి నేను కరివేపాకు వేయలేదనమాట, ఆయన నా దగ్గర లేదు. తర్వాత దీన్ని కూడా వేసేసుకుని మంచిగా కలిపేసుకోవడమే. తాలింపు వేసిన తర్వాత ఒక్క క్షణం అలా ఉంచి గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే గోంగూర ఎండ్రాయిల్ కర్రీ సూపర్ అనమాట. చాలా మంచి కాంబినేషన్ ఇది. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చాలా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది, చెప్పలేనిది. తింటుంటేనే తెలుస్తుంది అది. చాలా బాగా వచ్చింది ఆ రోజైతే. నేనైతే బాగా ఎక్కువ తిన్నాను. చూసారా, వేడి వేడి అన్నం పెట్టుకొని తినేస్తున్నాం అనమాట. ఎంత బాగుందో.